బాగా కోరికలు ఎవరికి ఉంటాయి తెలుసా అండి? మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు చూసారా, కోట్లు ఉన్నోడికి ఏముండవు, వాడు అన్నీ ఇడిచిపెట్టుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ఈ ఈ ఒక 50,000 1,00,000 ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, ఇక దాన్ని ఆ ₹1,00,000 ప్రపంచం అంతా మొత్తం ఊహించేసుకొని ఇక మేము తోపులం తురుములం, అసలు మాకేం తెలియదు, మాకు ఎదురు లేదు అన్న బిల్డప్లు కొడుతుంటారు ఈ మిడిల్ క్లాస్ వ్యవహారాలు. జక్కయ్య ఎవరు సార్? బైబిలే చెప్పి గొప్ప ధనవంతుడని రాయబడింది. హల్లెలూయా. ధనవంతుడైన జక్కయ్య అని రాశాడు ఆయన పేరు. ఇంకోటి, ఈ ధనవంతుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రభు ఆయన పేరు చెప్పాలి, ఒకని పేరు లూకాసు వార్తలు, కానీ జక్కయ్య గురించి చెప్పాడు. ఎందుకంటారు? అదే మిడిసిపడే వారం, ఇది లోపల కొట్టుకుంటున్నాడు. ఆ ధనవంతుడి గాడేమో మిడిసిపడేటోడట. ఈ జక్కయ్యకు లోపల రోజు ఒక సింత ఏంటో తెలుసా? అన్నీ చేసుకున్నా కానీ ఏదో మిస్ అవుతున్నానప్పా, ఏదో మిస్ అవుతున్నానని లోపల ఒక మనసుకు నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఈ జక్కయ్య. జక్కయ్య గురించి చెప్తున్నాను మళ్ళీ మీకు. ఆ జక్కయ్య లోపల ఉన్న ఆత్మదాహాన్ని ప్రభు గ్రహించాడు. అంతకుముందే జక్కయ్య ప్రభు గురించి విన్నాడు. ప్రభు అంట పాపులను చేర్చుకుంటున్నాడట, ఇంకా అందరినీ స్వస్థపరుస్తున్నాడట, అందరిని చేర్చుకుంటాడంట, అందరికి క్షమిస్తున్నాడంట అని విన్నాడు. ఎప్పుడు విన్నాడు? అయితే యేసు ప్రభును ఒకసారి చూద్దాం అనుకున్నాడట జక్కయ్య. హల్లెలూయా. జక్కయ్య కథలో ఉన్న మలుపేంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి అత్యంత ధనవంతుల్లో జక్కయ్య ఒకడు. మేడి చెట్టు ఎక్కి కూర్చుంటే యేసు ప్రభు వచ్చి ఆ చెట్టు కింద నేను నిలబడి, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంట నేను బస చేయవలసి ఉన్నది అనగానే గబ్బ దిగి వచ్చాడు. దిగి రాగానే అక్కడ మీటింగ్ పెట్టారట పరిసయ్యులు సుంకర్లు. ఏమన్నా తెలుసా? ఏ మీటింగు? ఈ పాపిస్టోడి ఇంటికి ఎందుకు పోయాడు యేసు ప్రభు? ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంది? ఇందనక మత్తయి యేసు ప్రభుని వెంబడించగానే ఏడి తీసుకుపోయాడు తెలుసా? వాళ్ళ ఇంటికే తీసుకుపోయాడు. వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు యేసు ప్రభు. ఇప్పుడు జక్కయ్య ఇంట్లోనికి వచ్చి అక్కడ సుంకరులు, అక్కడ పరిసయ్యులు కూడా ఇదే మీటింగ్. ఏ మీటింగో తెలుసా? ఏంటి, పాపి అయిన పాపులతో యేసు ప్రభు కలిసి భోజనం చేస్తున్నాడు. అప్పుడు యేసు ఏమంటాడు తెలుసా? నేను పాపులనే పిలువవచ్చి తిని నీతిమంతులను పిలువ రాలేదు. ఇప్పుడు క్రైస్తవ దేవుని బిడ్డల గురించి లోకంలో తప్పుడుగా చులకనగా మాట్లాడుకునేటువంటి కొన్ని మాటలు చెప్తాను నేనండి. వీళ్ళు ఎప్పుడు పాపులని ఎడుతారు, మేము పవిత్రులం పరిశుద్ధులం అంటుంటారు కొంతమంది. ఏంటి? పాపాన్ని నిర్భయంగా ఒప్పుకునే ధైర్యం దేవుని పిల్లలకు ఉంది. వీళ్ళు రహస్య పాపాలు ఏం చేయరు. ఏంటి? బిల్డప్లు కొట్టి పైకి మేము అంత మంచోళ్ళమని బిల్డప్లు కొట్టేటువంటి జీవితాలే వీళ్ళకు ఉండవు. పాపము యొక్క లోతును గ్రహించిన వాడే దేవుని కుమారుడు. లోతు చాలా భయంకరంగా ఉంటుంది దాని లోతు. ప్రభు ఆ లోతు తెలుసుకున్నాడు కనుక తన దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళనే పిలుచుకున్నాడు ఆయన. పాపులతో భోజనం చేస్తుంటే సనుగుతున్నారు. జక్కయ్యని కూడా అలాగే సనుగుతున్నారు. జక్కయ్య ఇంట్లో కూడా అదే సనుగుతున్నారు. ఎవరన్నా మంచిగా దేవుని నమ్ముకొని వాళ్ళ ఇళ్ళల్లో ప్రార్థన పెడుతున్నాను అనుక వీళ్ళు కూడా చర్చికి పోతున్నారా? అబ్బా వీళ్ళు పెద్దోళ్ళయ్యారా, వీళ్ళ బతుకులు తెలియదా మాకు? ఏం తెలియదు? బతుకులు తెలియదా అని సీక్రెట్గా మాట్లాడే మాటలు ఎన్ని ఉంటాయి తెలుసా? వీళ్ళ బతుకులు తెలియదు. అబ్బో ఇవాళ ఏదో పేద పిల్లపులు ఎదరికి తెలియదు ఇలా బతుకులు అనరా. జక్కయ్యని అదే మీటింగ్ పెట్టారు, జక్కయ్య గురించి అదే మాట్లాడుతున్నారు. ఈ పాపిగాడు ఈయనింటికి పోయాడు, ఈ పొట్టోడి ఇంటికి పోయాడు, ఆడితో భోజనం చేయడం ఏంది, వాడు అసంటోడిగా ఎలాంటోడిగా ఎలా బతికినన్ని రోజులు మనుషులకి ఏందో తెలుసా అండి? పొడవడమే అలవాటు మనుషులకి. అలాంటి వాడి ఇంట్లోనే యేసయ్య కూర్చొని భోజనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? ప్రభు నీతిమంతులని యాక్టింగ్ చేసే డ్రామా కంపెనీ వాళ్ళు ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది హృదయంలో పాపాన్ని ఒప్పుకొని పాప భీతి కలిగినటువంటి వాళ్ళు ఆయనకు కావాలి.
ఆయన అప్పుడు అన్న మాట ఏందో తెలుసండి, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా. ఇంటికి ఏమొచ్చింది అన్నాడు? యేసు ప్రభు వస్తే ఇచ్చేదేంటో తెలుసా? ఆయన తన్ను ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు. ఇప్పుడు జక్కయ్యకి యేసు ప్రభు ఇస్తున్నదేంటి? రక్షణ. అది కంటికి కనబడుతుందా? చెవులకి? దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ. ఇదే ఆత్మీయులకు మాత్రమే అర్థమయ్యే సత్యాలు ఇవి. దేవుడిచ్చే కంటికి కనబడే కొన్ని ఉంటాయి, కంటికి కనబడకుండా ఫీల్ అయ్యేవి కొన్ని ఉంటాయి. అదే రక్షణ, అదే పరిశుద్ధాత్మ, అదే విశ్వాసం. మన విశ్వాసం కనబడుతుందా? కంటికి కనబడనివ్వండి అవన్నీ. ఇవే ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, ఇవే ప్రభు ఇచ్చే దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడు ఒకడు ఉండెను. ఎవడు? వాని గురించి చెప్పాడు యేసు ప్రభు వారు. చచ్చిపోయి నరకంలో యాతన పడుతున్నాడు. వాడి పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు? వాడు దేవుని ప్రణాళికలో లేడు. ధనవంతుడు ఒకడు ఉండెను. జక్కయ్య పేరు జక్కయ్య పక్కన కూడా, కానీ ఈయనకు పేరు పెట్టాడు. ఎందుకో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. యేసు ప్రభు రాగానే తను చేసిన పని ఏంటో తెలుసా? ఎవనికి నేను అన్యాయం చేశానో వాడికి 4 వంతులు చెల్లిస్తాను, నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇస్తాను అన్నాడు. ప్రభు వస్తే మార్పు వచ్చిందా రాలేదా? కోటేశ్వరుడైన ఇతడు మారాడా లేదా? హల్లెలూయా. క్రీస్తు కొరకు మార్పు రావడమే నిజమైన మారు మనసు. ప్రైజ్ ది లార్డ్. మార్పు వచ్చింది ఆయనకే. బీదలకు ఆస్తి ఇచ్చే స్థితికి ఆయన తగ్గించుకున్నాడు. ఇదివరకు వడ్డీ లెక్కలు కరెక్ట్గా పైసలతో కూడా లెక్క పెట్టి వడ్డీ కలెక్ట్ చేసుకునేవాడు. ఇప్పుడు మొత్తం ధారాళంగా ఇస్తున్నాను అంటున్నాడు. ఏమంటారు? ఏం జరిగిందంటారు? ఎన్నడు చూడనోడికి ₹1,00,000 ఇంట్లో పెట్టుకున్నాడు అనుకోండి, నిద్రపోడాడు. వామ్మో అసలు ఎవడ నొత్తడు, ఆనిచో నొత్తురు, వామ్మో. ఆయన ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లు ఎట్టుంటాయో తెలుసా? మన వాళ్ళని దేంతో పోలుస్తారో తెలుసా? మన ఒక గుంటలో, బురద గుంటలో కొంగలు అంటారు కదా, ఆ కప్పలు, గుంటలో కప్పలు. ఈ గుంటలో ఉన్న కప్పకి ఆ గుంటనే పెద్ద సముద్రం అనుకుంటుందండి ఈ కప్ప. మనోళ్ళు కూడా అలాగే కొంతమంది ఉంటారు. ఓ పెద్ద బిలో మేము అనుకుంటున్నామండి, మాది పెద్ద రాజుల వంశం. ఆహా, అవునా? మాది పేద రాజుల వంశం అండి, పేద అదండి ఇదని చెప్తుంటారు. ఇంటికి వస్తే అడుక్కోవడానికి వస్తే ఇంట్లో 3 రోజుల సద్యాన్నం పెడతారు. హలో, పిల్లికి బిచ్చం పెట్టరు, కానీ చెప్పుకోవడం ఏంటి? చెప్పుకుంటారు గొప్పలం అండి మేము, పెద్దోళ్ళం అండి మేము. ఇప్పుడు జక్కయ్య జీవితంలోనికి యేసుప్రభు వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3 భాగాలు మొత్తం. ఎవరికైతే నేను అది తీసుకున్నాను అన్యాయంగా వాడికి 4 భాగాలు ఇస్తాను. నువ్వు 100 ఇచ్చావా? 100 + 400, 500 ఇస్తున్నాను. బా. ₹1000 ఇచ్చావా? 1000 + 4000, 5000 అడ్వాన్స్ అడిగి ఇచ్చేస్తున్నాను. ఆస్తిలో సగభాగం ఇచ్చాను అన్నాడు. ఇది ఎలాగొచ్చింది మార్పు? క్రీస్తు కొరకు. స్తోత్రం చెప్దామా? క్రీస్తు కొరకు మార్పు వచ్చేసింది ఆల్రెడీ. ఈ మోసే దైవజనుడు కూడా ఐగుప్తు ధనం కాదు నాకు కావలసింది, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట ఆయన.